మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు తీసుకోవాలి? ఈ నెల కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా ఏంటంటే చాలా మౌనంగా ఉంటూ జపాన్ని ఏదో ఒక దేవుణ్ణో లేదా ఒక గురువునో పట్టుకొని వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళితే వీళ్ళు చాలా సేఫ్ ప్లేస్లో ఉంటారు. లేకపోతే మనము దీనికి ఇలా అవుతుందని చెప్పలేం. ఎందుకంటే గోచార రీత్యా ఫలితాలు చూసుకుంటే 12 రవి, కేతువు, తర్వాత బుధుడు ఉన్నాడు, 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. సో 3వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల కొంచెం పరుషంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. తర్వాత కుటుంబంలో దూరమైన మనుషులు దగ్గరై వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది. సో కలవడం మంచిగా చెడు అంటే ఖచ్చితంగా అది చెడు ఫలితాలే, మంచి ఫలితాలు అయితే కాదు. మళ్ళీ ఒకసారి కలిసి మళ్ళీ పెద్ద యుద్ధాలు చేసుకోవడం తప్ప ఇదేదో యోగమైన లైఫ్ వస్తుందని కాదు. ఎందుకంటే ఇక్కడ బుధుడు రాశిలో కుజుడు ఉన్నాం. జనరల్గా ఏంటంటే మన మైండ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సమయానికి ఆ బుర్ర పనిచేయదు, సమయస్ఫూర్తిగా ఏ పని చేయలేరు, ఏ విషయాన్ని చెప్పలేరు, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒక రకంగా తెలియని ఒక ఆందోళన, భయము చాలా గురవుతారు. ఎంత గురవుతారంటే అసలు వీళ్ళేనా అని చెప్పేసి అని అనుకుంటాం. అంత భయానికి వస్తుంటుంది. ఎందుకు అంటే మానసిక స్థైర్యం అంతా లోపిస్తుంటుంది. ఏదైనా ధైర్యంగా ఉండాలంటే చంద్రుడు బాగుండాలి. సో చంద్రుడు ఇక్కడ ఖచ్చితంగా బాగాలేదు. చంద్రుడు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంది. అందువల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళకి 100 ఆలోచనలు, 100 సందేహాలు, 100 అనుమానాలు, దాంతో చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఈ మాసం వీళ్ళకి. సో ఓకే, డబ్బు విషయంలో అంటారా, డబ్బు అనేది వీళ్ళకి ఉన్న వాళ్ళకి ఒక కష్టం, లేని వాళ్ళకి ఒక కష్టం. డబ్బు అయితే వస్తుంది, డబ్బుతో ఏ బాధ లేదు వీళ్ళకి. డబ్బు రాదని, డబ్బు వస్తుందనో లేదా ఇవాళ ఈ మాసంలో వీళ్ళకి ఏదో కలిసి వస్తుందని ఏం లేదు. ఆల్రెడీ శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు కనుక సౌఖ్యమైనది, ఏదైనా కామ్యార్థమైనది, కోరుకున్నవి అన్నీ దక్కుతాయి. అది ఏదైనా కావచ్చు, అది చెడు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, 2 కూడా దక్కే అవకాశం ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. అయితే చెడు ఎంచుకుంటే చెడు ఫలితాలు ఖచ్చితంగా ఇవాళ ఆనందం పడితే రేపు రోజు ఇంకో దానికి ఉంటుందో. పెద్దవాళ్ళు చెప్తుందా, ఎక్కువగా నవ్వేమంటే తర్వాత ఏడ్చే రోజు వస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి. అలాగా మనం చెడు ఎక్కువ కోరుకున్నాం అనుకోండి, దాని తగ్గ ఫలితాలు అనుభవించాలి. మంచి కోరుకున్నామా, మంచి ఫలితాలు వస్తాయి. ఇవాళ మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమము, అంటే ఒక వివాహం చేసాం, వాళ్ళకి ధనం లేకపోతే మనం ధనం సాయం చేసి వివాహం చేస్తాం, అది మనకు పుణ్యంగా కౌంట్లో పడుతుంది. ఇది ఎవరికి ఒక అన్నం పెట్టాం ఇవాళ, అది మనకు పుణ్యంగా మనకి కౌంట్లో పడుతుంది. ఇది ఎవరికో విద్యాదానం చేస్తాం, ఆ విద్యాదానం మనకి కౌంట్లో పడుతుంది. అది కానీ లేకపోతే ఎవరినో కొట్టాం, అది మన కౌంట్లో పడుతుంది. ఎవరినో తిట్టాం బాగా, అది మన కౌంట్లో పడుతుంది. ఏంటి, ఎవరికో తప్పుడు సలహాలు ఇచ్చాం నచ్చక, అవి కూడా కౌంట్లో పడతాయి. సో అందుకని అంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎవరికి సలహాలు ఇవ్వకుండా తన పని తను చేసుకుంటూ జపం చేసుకోవడం, లేకపోతే ఏదైనా పుస్తకం చదువుకోవడం, ఏదైనా దైవారాధన, ప్రార్థన చేసుకోవడం. ఈ 2 కుదరదు అంటే ఏదో ఒక సేవ చేయడం. కంటిన్యూ గుడిలోకి వెళ్ళి సాయంకాలం పూట ఏదో ప్రసాదాలు ఇవ్వడమో, లేకపోతే గుడికి లో ఇంకేం కార్యక్రమాలు చేస్తే అక్కడ ఏం కార్యక్రమం ఉంటే అవి చేయడం. జనరల్గా అయితే పూర్వం అయితే మనకి ఆ గుళ్ళు మెట్లతో కడిగేవాళ్ళం. నదో నీళ్ళు తీసుకుని వెళ్ళి శుభ్రంగా మెట్లన్నీ పోసేసి మెట్లంతా కడిగితే కూడా మంచి సత్ఫలితాలు వస్తాయి. చాలామంది పూర్వం అసలు జాతకాలు చూపించుకునేవాళ్ళు కాదు. ఏదైనా కష్టం వస్తే స్వామికి వెళ్ళి ఇన్ని ప్రదక్షిణాలు చేస్తా అని చెప్పేవాళ్ళు, లేకపోతే అన్ని గుడి మెట్లు కడిగేస్తా అని చెప్పేవాళ్ళు. అంతే, ఖచ్చితంగా వాళ్ళ కష్టం తీరిపోయేది. ఇది చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది సేవ. ఆ సేవ మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా మనకి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. అయితే ఈ మాసంలో వీళ్ళు కొంచెం అధికంగా చేయాలి. ఎంత చేయాలంటే అధికస్తే అధిక ఫలం అని, ఎంత అధికంగా చేస్తే అంత ఫలితం వీళ్ళకి ఈ మాసంలో. ఎందుకంటే వీళ్ళకి గ్రహణం ఒక ఎఫెక్ట్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే అష్టమ స్థానం అవుతుంది వీళ్ళ గ్రహణం. అష్టమ స్థానం జనరల్గా భార్యాభర్తలు ఇద్దరికి ఏదో గండాలు ఉంటాయి. ఒక అష్టమ స్థానంలో హస్బెండ్ ఉంటే వైఫ్కి ప్రాబ్లం ఉండొచ్చు, అలాగే వైఫ్ ఉంటే హస్బెండ్కి ప్రాబ్లం ఉండొచ్చు. ఇది కొంచెం ఇబ్బంది పడుతుంది. అంతేకాకుండా తెలియని మనకి ఆస్తులు నష్టపోయే అవకాశం కానీ, ఆస్తులు పోయే అవకాశం కానీ, లేకపోతే డబ్బు పోయే అవకాశం కానీ, ఇవి కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా ఎక్కువగా ఉంది. అందుకని వీళ్ళు ఎక్కువ దైవ దర్శనం, క్షేత్ర దర్శనం, ఎక్కువ మంత్రానుష్ఠానాలు, ఎక్కువ గురువులతో ఉండడం, గురువులు చెప్పిన బాటలో నడవడము, వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తూ ఉండడం. లేదా ఏమీ మాకు ఎవరు లేరు గురువులు అంటే అన్నదానం చేయండి శుభ్రంగా. అన్నదానం ఎంత అన్నదానం చేస్తే అంత మంచి ఫలితం. ఎంత అన్నదానం చేయాలంటే మనకి ఎంత శక్తి ఉందో అంత చేయండి. ఇప్పుడు 100 రూపాయల శక్తి ఉంది, 100 రూపాయలు అన్నదానం చేయండి. 10,000 శక్తి ఉంది, 10,000 అన్నదానం చేయండి.
అలా చేస్తూ వెళ్ళండి. అంతేగాని అంత అన్నదానం ఎందుకు చేస్తాం, 10 రూపాయలు చేద్దామంటే అది కౌంట్లోకి రాదు. మనకి మించి అన్నదానం చేయట్లేదు, మనకి శక్తి కలిగేంత చేయాలి. అంటే మనకి ఎంత శక్తి ఉంది, నాకు ఈ నెలలో నేను ఒక 10,000 తీసి ఇవ్వగలని అంటే హ్యాపీగా ఇచ్చేయండి. ఈ నెలలో నేను 20,000 తీసి ఇవ్వగలని ఇచ్చి చేయించండి. అలాగా అన్నదానం చేయడం వల్ల వీళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఎలా ఉంటారు అంటే అధిక అన్నదానం ఎవరు చేయాలి? వేద పండితులు ఫస్ట్ ప్రయారిటీ. వేద బ్రాహ్మలు, వేద పండితులు మనకి దొరికితే చక్కగా వాళ్ళకి చేయడం, లేదంటే బ్రాహ్మణులకు చేయడం, లేకపోతే మిగతా వాళ్ళకి చేయాలి. ఎవరికైనా చేయాలి. అన్నదానం అయితే ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి. వాళ్ళకి చేస్తే ఏంటంటే మన వంశం తరిస్తుంది. రేపు రోజు మనకి కష్టం అనేది మన గుమ్మలో రాకుండా కాపాడుతుంది. ఇది మనకి ఫలితం. అంటే ఒక బ్రాహ్మడు భోజనం చేస్తే 100 మంది బ్రాహ్మణులు చేసేంత ఫలితం వస్తుంది. ఒక వేద పండితుడు భోజనం చేస్తే 1000 మంది బ్రాహ్మణులు భోజనం చేసే ఫలితం వస్తుంది. అంటే 1000 మందికి అన్నదానం చేసేంత ఫలితం వస్తుంది. అలాగనే ఒక్కరికి పిలిచి పెడితే అంటే వాళ్ళు తింటారో తెలియదు మనకి. అందుకని సభల్లో కానీ కార్యక్రమాలు కానీ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అలా చేయడం. ఎందుకంటే పీఠాలు కానీ మనకి ఉన్నాయి, కంచిపీఠం ఉంది, శృంగేరి పీఠం ఉంది, ఇన్ని పీఠాలు ఉన్నాయి. వీటిల్లో అన్నదానం కార్యక్రమం చేయించే గురువుగారు చేస్తాము అని చెప్పి అడగచ్చు. లేదా మనకు తెలిసిన మనకి ఎవరైనా కాల్ చేస్తే నేను కూడా చెప్తాను. ఇక్కడ హైదరాబాద్లో అంటే మన కళ్ళతో చూసి మనం చేద్దాం నమ్మకం ఏంటి, అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు నమ్మకం ఏంటంటే మీ కళ్ళతో మీరు చూడాలనుకుంటే నేను చెప్తాను. వాళ్ళకి వెళ్ళి మీరే కళ్ళతో శుభ్రంగా ఇవ్వండి, చేయండి. చాలా చాలా విశేషమైన ఫలితం ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి. చేయాలి, చేసి తీరాల్సిందే. ఎందుకంటే మనం చేయకపోతే ఎలా ఒకలా నష్టపోతాం. ఆ నష్టం ఏదో ఇలా చేసాం అనుకోండి, సో కనీసం మనం బయటపడతాం. అట్లీస్ట్ వాళ్ళ చెడు కర్మలన్నా కాస్త తగ్గిపోతాయి, పూర్తిగా తగ్గుతాయి, కాస్త బయటపడతారు. అది మెయిన్. అది దూర ప్రయాణాలు అవాయిడ్ చేస్తేనే బెటర్. చాలా వరకు దూర ప్రయాణాలు, విదేశ ప్రయాణాలు ఇవన్నీ కూడా ఆపేయాలమ్మా. క్షేత్ర దర్శనాలు, క్షేత్రాలకు వెళ్ళడము, అక్కడ ఉండడము కానీ, అక్కడ దైవ దర్శనం చేసుకోవడం కానీ, అక్కడి క్షేత్రంలో ఏదైనా విశేషమైన పూజలు చేయించడం కానీ. ఇప్పుడు చాలామంది కుంభకోణం వెళ్తారు, నవగ్రహాలు శాంతి పూజలు చేస్తారు. అలా వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు వెళ్ళచ్చు, శుభ్రంగా వెళ్ళి పూజలు చేయించుకుని రావచ్చు. సో ఇలా చేయడం వల్ల కూడా వీళ్ళకి చాలా విశేష ఫలితం. తర్వాత ఏదైనా క్షేత్రానికి విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి మనకి, అలా తిరుపతి కానీ, అరుణాచలం కానీ, బద్రీనాథ యాత్ర కానీ, ఇవన్నీ ఏమున్నా సరే వీటిల్లో వెళ్ళాం. ఇది చాలా చాలా విశేషం వీళ్ళకి. అంటే ఎక్కువగా నడిచి వెళ్ళాలి. ఇప్పుడు తిరుమల వెళ్ళాలనుకోండి, ఖచ్చితంగా 7 కొండలు నడిచి ఎక్కండి, అది మంచి అదృష్టం. అరుణాచలం వెళ్ళాలి, చక్కగా గిరిప్రదక్షిణ చేయండి. ఇప్పుడు బద్రీనాథ యాత్ర ఇవన్నీ అంటే ఖచ్చితంగా నడవాల్సిందే. అక్కడ మనం కూర్చోడానికి అవ్వదు. ఎక్కడో దగ్గర ఎంత ఫ్లైట్ దిగినా, ఎంత బస్సు ఎక్కి దిగినా మనం కొంత దూరం నడవాల్సింది, ట్రావెల్ చేయడం. ఇలా చేయడం వల్ల, నడవడం వల్ల మన కర్మ తొలుగుతుంది. అందుకని ఖచ్చితంగా నడవమని చెప్తాం. సో నడిచే క్షేత్రాలు ఇవి కనుక వెళ్ళామని చెప్తున్నాం. అది. ఇక నిరుద్యోగుల పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు వీళ్ళు ఎలా ఉండిపోతుంది? అందరూ ఒకటే పరిస్థితి. ఇప్పుడు కష్టం అనేది అందరికీ ఒకటే కదా. సో ఒక క్యాన్సర్ వచ్చిందంటే ఎవరికైనా రావచ్చు అంటే ఎవరికీ రాకూడదు కదా. అలాగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్తంత ఇబ్బంది అనే సూచన కనిపిస్తుంది. అది ఏ స్థాయికైనా ఉంటుంది. విద్యార్థులకైనా ఉంటుంది, ఉద్యోగస్తులకైనా ఉంటుంది, వ్యాపారస్తులకైనా ఉంటుంది, వివాహితులకైనా ఉంటుంది, సంతానం ఉన్న వాళ్ళకైనా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే కర్కాటక రాశిలో పుట్టారు కనుక ప్రస్తుతం అది ఉంటుంది ఇంపాక్ట్. ఇంకా కాకుండా కర్కాటక రాశి వాళ్ళకి మనం చెప్తున్నాం, ఇది గోచార ఫలితాలు. లగ్నం వైజ్గా అది ఉందో లేదో తెలుసుకోవాలంటే వాళ్ళ జన్మజాతకాన్ని చూపించుకోవాలి. ఇప్పుడు పర్సనల్గా ఏదైనా నాకు ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జాతకాన్ని పంపిస్తే మనం పరిశీలన చేసి ఉంది మీకు ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఇప్పుడు మనం చూపించుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏ పరిహారం చేయొచ్చో చెప్పచ్చు. ఇప్పుడు అన్నదానం చేయట్లేదు, విద్యాదానం చేస్తే మంచిది. లేదు మీరు ఎవరికైనా వివాహం కన్యాదానం చేస్తే మంచిది. లేదా ఒక కన్నెపిల్లకి మంగళసూత్రాలు అవి మీరు కొనిస్తే వివాహానికి దానికి తగ్గట్లుగా ఉంటుంది, చేసుకోవచ్చు. ఇవన్నీ పర్సనల్ జాతకాలు చూస్తే మీరు ఈ పరిహారం చేయండి అని చెప్పచ్చు మనం. ఇది జనరల్గా అయితే అందరు కలిపి ఇవి చేసుకుని చెప్తున్నాం. గోచార పరంగా వీళ్ళకి ఎలాంటి పరిహారాలు, దైవారాధన బాగుంటుందంటారు ఈ మాసం వీళ్ళకి? ఈ మాసం అంతా కూడా ఎక్కువ శివారాధన, అన్నపూర్ణ అష్టకాన్ని ఎక్కువగా ప్రతిరోజు అన్నపూర్ణ అష్టకాన్ని ఎక్కువ చదవడం, వీళ్ళు అన్నపూర్ణ అమ్మవారిని అనుగ్రహించుకోవడం. ఇంట్లో అన్నం వండినప్పుడు కాస్త ఆ అన్నంలో కాస్త పెసరపప్పు, ఇంత చిటికెడు పసుపు వేసి ఆ అగ్నిదేవుడికి దండం పెట్టుకోవడం. అంటే ఆ వండిన అన్నం అగ్నిదేవుడికి దండం పెట్టుకోవడం, అలా ఇవ్వడం. ఆ ఆనవాయితీ ఉండి నైవేద్యం పెట్టే ఆనవాయితీ ఉంటే తీసుకెళ్ళి చక్కగా దేవుడి రూమ్లో నైవేద్యం పెట్టండి. నైవేద్యం లేని అలవాటు లేని వాళ్ళు కాస్త బియ్యంలో కాస్త పెసరపప్పు వేసి దండం పెట్టుకోండి. ఇది చేస్తే కన్నా మంచి ఫలితాలు ఈ మాసం అంతా ఉంటుంది వీళ్ళకి. ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.